వార్డులో 3వ వార్డులో గత 20 సంవత్సరాల నుంచి కూడా వినాయక సంబరాలు చాలా గ్రాండ్గా జీకే ఫౌండేషన్ ఆధ్వర్యంలో చాలా జరగడం జరుగుతుంది. అయితే ఈరోజు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా పేదవాళ్ళకి రిక్షా పంపిణీ కానీ ప్రతి ఒక్కరికి ఏ ఐటెం పనికి వస్తుందో వాళ్ళని అడిగి తీసుకొని జీకే ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి పుట్టినరోజుకి కూడా వాళ్ళకి సూచన ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి పనికొచ్చే విధంగా ఆ ఐటెం పనికొచ్చే విధంగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అయితే జీకే గారు మా దగ్గర ఉన్నారు ప్రజెంట్. ఎందుకు ఇలా చేయాలనిపిస్తుంది అతనికి, అదేవిధంగా ఇంకా పని చేయబోతున్నారండి ఆయన మాటలను అడిగి తీసుకుంటాం. నమస్కారాలు. తెలుగు 2 రాష్ట్రాలు మా సేనానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు సెప్టెంబర్ 2 అంటే మాకు పండగ వాతావరణంగా ఉంటుంది. ఎందుకంటే అతని ఆశయాలతోటి అతని ఆలోచన విధానంతో ఏదైతే జనసేన పార్టీ పెట్టారో దేనికి పెట్టారో మనం ఒకరికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో, లేదంటే కష్టంలో ఉన్న వారికి ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క జనసేన పార్టీ పెట్టడం ఆ ప్రయాణం అప్పటి నుంచి కొనసాగుతూనే ఉంది. ప్రతి సంవత్సరం అతను పుట్టినరోజు సందర్భంగా ఎవరికైనా ఉపాధిగా వాళ్ళకి వేరే తోపుడు పళ్ళు కానీ లేదా ఇతర అంటే వాళ్ళకి పోషకాహారానికి ఉపయోగపడే ఐటమ్స్ మేము తయారు చేసి పవన్ కళ్యాణ్ గారు ఆశయాలకు అనుకూలంగా అతను ఆలోచన విధానంగా ఇంకొకరికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఎప్పుడు కూడా సెప్టెంబర్ 2 కార్యక్రమం చేస్తాం. అతను అంగరంగ వైభవంగా ఎవరికైతే ఉపయోగపడుతుందో చేస్తాం. అదేవిధంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ డొక్కా సీతమ్మ గారి పేరు మీద అన్నదానాలు పెట్టమంటారు. ఆ రోజు నుంచి కూడా మేము ప్రతి శనివారం కూడా ఏజెట్ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాలు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఈరోజు అతను పుట్టినరోజు సందర్భంగా లీలమ్మాల దగ్గర కూడా అన్నదాన కార్యక్రమం చేస్తాం. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలో మేము ఎప్పుడు నడుస్తాం, అతని కోసం వెంటనే ఎప్పుడు ఉంటాం, అతను ఓటమిలో ఉంటాం, అతను గెలుపులో ఉంటాం, అతని కోసంలో కూడా ఉంటామని మీకు తెలియజేస్తాం. అలాగే మనకి అలాగే గత 20 సంవత్సరాలుగా శ్రీ గణపతి నీలమ్మ యూత్ అసోసియేషన్ సబ్మిట్ జీకే ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేము వినాయక చవితి కార్యక్రమం వినాయక చవితిని మండపం ఏర్పాటు చేసి స్వామివారిని అక్కడ ప్రతిష్ఠించి 20 సంవత్సరాలుగా వివిధ రూపాల్లో మేము అలంకరిస్తూ ఉన్నాం. అదేవిధంగా రేపు సోమవారం శ్రీ లక్ష్మీ గణపతి హోమం జరుగుతుంది. అలాగే లక్ష్మీవారం సాయంత్రం దీపారాధన, 6వ తారీఖున మహా అన్నదాన కార్యక్రమం సుమారుగా 8,000 మందికి ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం చేస్తాం. 13వ తారీఖున సోమవారం తిరుగుతూ నిమజ్జన కార్యక్రమం. ఆ రోజు 5 గంటలకి సోమవారికి ఎంతో ఇష్టమైన లడ్డు వేలం పాట. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని కేజీల లడ్డు అంటే 20 కేజీల లడ్డు ఆ రోజు వేలం పాటలో పెడతాం. గత సంవత్సరం అదే లడ్డు 60,000 వేలం పాటకి వెళ్ళింది. ఈ సంవత్సరం కూడా స్వామివారికి ఇష్టమైన భక్తులు అందరూ వచ్చి ఆ లడ్డు వేలం పాటలో పార్టిసిపేట్ చేస్తారని మనసుతో కోరుకుంటాం. అదేవిధంగా లక్కీ డ్రా కూడా అదే రోజు సాయంత్రం 5 గంటల లక్కీ డ్రాతో పాటు నేల వేసాలు బల్ల వేసాలతో స్వామివారి తిరువీరు ఊరేగింపు కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం 20వ సంవత్సరంగా ఏదైతే ముంబై అలా పూణేలో చేసే విధంగా ఫస్ట్ టైం విశాఖపట్నంలోనే మనం ఆగమనం కార్యక్రమం స్వామివారిని ఆగమనం అంటే నేను వస్తున్నాను అనే కార్యక్రమాన్ని ఈ కమిటీ తరఫున మేము నిర్వహించడం జరిగింది.